30వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము 2వ సమూయేలు 22వ అధ్యాయము 33వ వచనము. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ప్రభువే మన ఆశ్రయదుర్గము. ప్రభు యొక్క రెక్కల క్రిందే మనము సురక్షితంగా జీవించగలము. మన చుట్టుప్రక్కల ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ, లోకంలో ఎన్ని కీడులు జరుగుతూ ఉన్నప్పటికీ, ప్రభు యొక్క కృప ఉన్నంత కాలము మనకు ఎటువంటి అపాయము జరగదు. ప్రభువే మన బలము, మన ధైర్యము. మన జీవిత కాలంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు కలగవచ్చు, కానీ ప్రభు యొక్క గొప్ప కృప అన్ని శ్రమల నుండి, ఇబ్బందుల నుండి మనల్ని అద్భుతంగా విడిపిస్తుంది. ప్రతి పరిస్థితిలోనూ ప్రభువే మనకు అండగా ఉంటాడు. మన జ్ఞానాన్ని, బలాన్ని ఆధారం చేసుకొని జీవించడం వలన మనము విఫలం అవ్వచ్చు, కానీ ప్రభు యొక్క సహాయంతో మనం అడుగులు ముందుకు వేసినప్పుడు ప్రభువే మనకు తోడుగా ఉండి అన్ని విషయములలోనూ మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని మేము నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువా. మీరే మా బలము, మా కోట, మా ఆశ్రయదుర్గము అనే విషయాన్ని మేము గ్రహించాలి తండ్రి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అన్నావు కదా ప్రభువా. ప్రతిదినము, ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మేము చేయు ప్రతి పనిలోనూ మాకు విజయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.